హలో బిజీ పీపుల్, వచ్చేసాడు మీ రాజు నాటి, తెచ్చేసాడు బోలెడు కబుర్లు ముచ్చట్లు. ఇదేంటి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం అనుకుంటున్నారా? షాక్ అయిపోయారా? మీరు ఆల్రెడీ తమిళ చూసి ఉంటారు, గోయింగ్ టు యూకే అంటే ఉత్తరాఖండ్, యునైటెడ్ కింగ్డమ్ కాదండోయ్. సో ఇదొక ట్రెక్కింగ్ ట్రిప్ అనమాట. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు మొత్తం క్లారిటీగా తెలుస్తుంది. దీనికి పడిన ప్లానింగ్స్ కష్టాలు అంతా ఇంత కాదు. అనుకునింది ఒక చోటికి, బట్ పోయేది ఇంకో చోటికి, అంతే. విధి ఏమనుకుంటే మనం ఒక తెలిస్తే విధి ఇంకోటి తెలిసింది అంటారు కదా, సేమ్ అలానే అనమాట. బట్ ఎనీవే, ఏదైనా సరే మాకు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ వెరీ ప్రెటీ మచ్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ అనమాట. సో ఇదే అనమాట మా గ్యాంగ్ అంతా. అక్కడికి పోయాక ఇంకా కొత్త వాళ్ళు కూడా పరిచయం అవుతారు. ఆబ్వియస్లీ ఇది ప్యాకేజ్ తీసుకున్నాము ట్రెక్కింగ్కి. సో ఇప్పుడు మనం పోయేది హిమాలయాస్ ఎక్కడానికి. దీనికన్నా ముందు అరేంజ్మెంట్స్ కానీ, టికెట్ బుకింగ్ కానీ, ప్యాకేజ్ బుకింగ్, ఇవన్నీ దీని గురించి అంతా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ షాపింగ్ అంటే నాకన్నా ముందు నా ఫ్రెండ్స్ ఫుల్ హడావిడిగా అన్నీ చేశారు. నాకు చెప్తుండేవాళ్ళు, నేనేముంది లే ఒక రోజు ముందు చేసుకుంటే అయిపోతుందని. మనం అంత స్ట్రెస్ తీసుకోలేదు యాక్చువల్లీ. ఎందుకంటే ఈ మొత్తం ప్యాకేజ్ కానీ ఏదైనా సరే అంతా వాళ్ళు చూసుకుని నేను జస్ట్ వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడి నుంచి మొదలైంది నా యొక్క కాంట్రిబ్యూషన్ తప్ప. లైక్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మొత్తం వీళ్ళే చేశారు. ఇంకా దీనికి కావాల్సినవంతా షాపింగ్ కూడా అంత హడావిడి పడలేదు. అంటే ఇక్కడ ఏమీ బట్టలు ఎక్కువ వేసుకోవడం అవసరం లేదు, అంటే మనం కొత్తవి మంచివి అలా. ఎందుకంటే ట్రెక్కింగ్ కాబట్టి ఆడ మనం 3-4 లేయర్స్ వేయాలి హిమాలయ కొండలు ఎక్కడానికి వెళ్ళే ముందు. కాబట్టి ఎవరు చూస్తారు చెప్పు, దాని మీద మళ్ళీ లేయర్ వేస్తామన్నమాట. అంటే జర్కిన్స్ కానీ, రెయిన్ కోట్స్ కానీ, థర్మల్స్ కానీ, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇంకా అంతా అయిపోయింది. లాస్ట్కి ద ఫైనల్ డే అరైవ్డ్. సో మేము హైదరాబాద్ నుంచి టికెట్స్ తక్కువ రేట్ ఉన్నాయి సో అందుకని అక్కడి నుంచి మేము బుక్ చేసుకున్నాం. ఇంకా లగేజ్ వెయిట్ చెక్ చేసుకుంటున్నాం. ఎయిర్పోర్ట్ టూర్ అన్నట్టుగా చేశాను అనమాట. ఎయిర్పోర్ట్లో ఏమేమి ఉంటుంది, ఏమేమి చేస్తుంటాం, లగేజ్ చెకింగ్ కానీ, ఆన్ బోర్డింగ్ మన ఓన్గా చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ, కౌంటర్లో కానీ. తర్వాత ఇంకా మార్నింగ్ 5:30కే వెళ్ళిపోయాము, ఆల్మోస్ట్ 6:30కి అట్లా. ఇంకా మా ఫ్లైట్ ఉండేది అరౌండ్ 8:30. బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాము. ఆడ ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి కదా, లాంచెస్. బట్ హడావిల్లో మర్చిపోయాం చేయడము. బట్ ఎనీవే, క్రెడిట్ కార్డ్స్ ఉన్నంత మాత్రాన సరిపోదండి. ఆడిపోయాక మన దగ్గర లేని కార్డే వాడు అడుగుతాడు. సో అన్ని కార్డ్స్ పెట్టుకుంటే ఒక కార్డ్ యూజ్ అవుతుంది. ఆబ్వియస్లీ మాకు కూడా అలానే అయింది. సో ఎయిర్పోర్ట్ అంతా ఇంత కాదు, మనం మూవీస్లలో కూడా చూస్తుంటాము. సో చాలా నడుచుకుంటూ వెళ్తుంటే వస్తూనే ఉంది. ఎనీవే, మనకు కావాలంటే కొన్ని స్నాక్స్ మనం బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. ఎవరేం ఆపరు కూడా, అలా మనం తినచ్చు అవి మనకు కావాల్సినప్పుడు. ఇంకా చూసారా ఎంత లగ్జరియస్గా ఉంది. లైక్ వాట్ నాట్, ఇది లేదు అన్నట్టుగా A to Z అన్నీ ఉన్నాయి. ఇన్ కేస్ మనం ఏదైనా మర్చిపోయా, ఏదైనా ఇన్స్టెంట్గా షాపింగ్ చేయాలన్నా ఎయిర్పోర్ట్లో అన్నీ దొరికేస్తాయి అన్నమాట మనకి. ఇంకా మనకి మన టైమింగ్స్ చూసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి మనం మళ్ళీ మేము ఇక్కడ లాస్ట్ మూమెంట్లో మేము ఇంకా టైం ఉందిలే అనుకున్నాం. ఈ లోపల మాకు అనౌన్స్మెంట్ ఇచ్చేసారు, బోర్డింగ్ అవుతుంది ఫ్లైట్ అని చెప్పి. ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏం తినలేదు యాక్చువల్లీ, ఒట్టి కడుపుతూనే పోతున్నాం అందరం కలిసి. చూసారా ఇక్కడ అవన్నీ చూసే రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అసలు. ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్లో ప్రైజెస్, మాల్లో ప్రైజెస్, నార్మల్ ఫ్రాంచ్లో ప్రైజెస్ మొత్తం ఒక్కదానికి ఒకటి సంబంధమే ఉండదు అనమాట. మొత్తం వేరుగానే ఉన్నాయి ప్రైజెస్ ఫుడ్. కాబట్టి ఏది టచ్ చేయలేదు మేము. నేనైతే కనీసం కాంప్లిమెంటరీ ఫుడ్ అయినా వస్తుందేమో అనుకున్న ఫ్లైట్లో, అది కూడా ఇవ్వలేదు. ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఒక్కొక్కరు ఇంకా చూడు ఎయిర్పోర్ట్లో దిగుతూనే నాకు ఫొటోస్ వీడియోస్ ఇదే కొట్టుకోవడమే సరిపోయింది అందరం కలిసి. బట్ అందరికీ ఆ పిచ్చి ఉంటే చాలా కష్టం. బ్యాచ్లో మహా అయితే 5 మందిలో ఇద్దరికి అలా ఉంటే మేనేజ్ చేయొచ్చు, కానీ 4గురికి 5 మందికి అదే పిచ్చి ఉంటే కొట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు ఆడ. నాకు తీ వీడియో, నీకు తీ వీడియో అన్నట్టుగా. సో ఇది నాది సెకండ్ టైం అనమాట ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ ఫస్ట్ టైం నా కాలేజ్ టైంలో వెళ్ళి ఉన్నాను, బట్ అంతగా గుర్తులేదు. అది జస్ట్ షార్ట్ ట్రిప్ అనమాట. చెన్నై టు కడప జస్ట్ ఒక 30 minutesలో తెచ్చి పెట్టేస్తాడు. బట్ ఇది ఇప్పుడు ప్రజెంట్ ఫ్లైట్ అయితే హైదరాబాద్ టు డెహ్రాడూన్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 1 hour 40 minutes అనమాట. కానీ ఇంకొంచెం ఎక్కువే తీసుకున్న టైం అయితే. ఇంకా మనం ఆగుతామా, ఫ్లైట్ టూర్ చేద్దామా, ఫ్లైట్లో ఒక టూర్ చేద్దామని ఒక ఎయిర్ హోస్టర్ని అడిగాను. సారీ అండి, మీరు పక్క ఉన్న ప్యాసింజర్స్ని వాళ్ళు రాకున్న వీడియోలో మీరు ఏమైనా చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు, వాళ్ళు కంఫర్ట్గా ఉండరు అది ఇది అన్నారు. సర్లే అని ఇంకా మాకు నచ్చినట్టుగా ఓన్లీ జస్ట్ నా సరౌండింగ్, మా ఫ్రెండ్స్ వరకు నన్ను నేను తీసుకున్నాను వీడియో అంతా. ఇది ఫ్లైట్ టూర్, ఎయిర్పోర్ట్ టూర్ లాగా చూపిద్దాంలే వీడియో కంటెంట్ అంతా అని.
ఇంకా స్టార్ట్ అవ్వడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. ఈ లోపల నా పక్కన ఉండే వస్తువులు ఏంటి, అక్కడున్న బుక్స్ కానీ ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాం అనమాట. దానికన్నా ముందు నేను చాలా ఈగర్గా ఉన్నాను, అసలు వాష్రూమ్ ఇక్కడ ఎలా ఉంటుంది అని. నేను ఫస్ట్ టైం ఎక్కినప్పుడు చూడలేదు, బట్ నా నైబర్స్ ఫ్రెండ్స్ అంతా చెప్పారు, నువ్వు ఎందుకు వాష్రూమ్ చూడలేదు, చాలా మిస్ అయ్యో, చాలా చిన్నగా ఉంటుంది అది ఇది అన్నారు. సర్లే, నా ఫ్రెండ్ అడిగా, నేను వెళ్ళి వాష్రూమ్లో వీడియో తీయాలి అది ఇది అంటే, కూర్చో ఇప్పుడు ఎలా తీస్తావు అది ఇది అన్నారు. నాకు కూడా కొంచెం షైగా అనిపించింది. సర్లే, ఫ్లైట్ దిగే ముందు తీద్దాంలే అనుకున్నాను. ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా టైం ల్యాప్స్ పెట్టడము, వీడియో పెట్టడం, స్లో మోషన్ పెట్టడం, చాలా వరకు మూమెంట్ ఎంజాయ్ చేయకుండా కొంచెం హడావిడిగా ఇదే సరిపోయింది చెప్పాలి అంటే. ఇంకోటి దీనికన్నా ముందు చెప్పడం మర్చిపోయాం మీ అందరికీ, ఆన్ బోర్డింగ్లో మనకి ఆన్ బోర్డ్ చేసే టైంలో మనకి ఆప్షన్ ఉంటుంది టికెట్లో, మీకు ఏ సీట్ కావాలంటే ఆ సీట్ బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇస్తారనమాట, మనం రిక్వెస్ట్ చేయొచ్చు ఇలా విండో సీట్ ఏమైనా ఉంటే ఇస్తారా అని. వాళ్ళు మ్యాక్సిమం మనకి ఇస్తారు ఉంటే, లేకపోతే కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నాం అనుకో ఖచ్చితంగా ఇస్తారు. మేము 5 మంది యాక్చువల్ ఒక్క అతనే ముందుగానే టికెట్ బుక్ టైంలోనే ఎక్స్ట్రా 200 పెట్టి విండో సీట్ బుక్ చేసుకున్నాం. సో అతనికి ఆబ్వియస్లీ అది వచ్చింది. మిగతా వాళ్ళందరం ఎందుకులే అని చేయలే. బట్ ఆడిపోయాక నేను రిక్వెస్ట్ చేశాను కౌంటర్లో ఆయమని, కొంచెం చూస్తారా విండో సీట్ కావాలంటే. ఆయమనింది లైన్గా లేవు, అక్కడొకటి ఉన్నాయంటే, సర్లే ఉన్న గంటన్నరకి ఏముంది ఎక్కడైతే కూర్చుంటని. నేనైతే విండో సీట్, ఇంకోరికి విండో సీట్, అందరికి విండో సీట్ వచ్చేసి, నా ఫ్రెండ్ కూడా ఆల్రెడీ స్పెషల్ 200 పే చేశాడు కదా విండో సీట్ కావడం కోసం. ఆల్రెడీ ఖాళీ ఉన్నాయి, ఆ అమౌంట్ని కూడా రీఫండ్ చేసేసారు. అమ్మయ్య, ఇండిగో వాళ్ళు ఆ అమౌంట్ ఎలా ఇచ్చారనుకున్నారు, ఇండిగో యాప్లో మనకి క్రెడిట్ అయితే ఆ అమౌంట్ అక్కడే షాప్ చేసుకోవాలంట అవన్నీ. అంతేగాని మనం హ్యాండ్ క్యాష్ కానీ అమౌంట్ని క్రెడిట్ చేయడం కానీ ఇలాంటి ఆప్షన్స్ లేవన్నమాట. మళ్ళీ లేదనుకో నెక్స్ట్ టైం టికెట్ బుకింగ్కి ఇలా అంతా యూస్ చేసుకోవచ్చు ఆ అమౌంట్ని. మళ్ళీ దానికి వ్యాలిడిటీ కూడా ఉంటుంది. ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి. సో ఇంకా టేక్ ఆఫ్ అవుతుంది, మనం ఇంకా గాల్లో ఉన్నామన్నమాట ప్రజెంట్. ఇంకేముంటుంది, యాజ్ యూజువల్ అందరు తీస్తున్నట్టుగానే మనం వీడియోస్ తీయడం. ఆగుతామా? ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు విండో సీట్ దగ్గర సెటిల్ అయిపోయారు. ఇంకా విండోలో చూస్తూ ఉన్నామన్నమాట ఎలా ఉంటుంది. ఎందుకంటే నా ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్ ఎక్కాను. మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్న అఫీషియల్గా నా యొక్క ఎర్నింగ్స్తో. టోటల్గా ట్రిప్ అంతా ఇంట్లో నుంచి అమౌంట్ అడగకుండా ఎవ్వరం కానీ అందరం ఎవరి యొక్క వాళ్ళ ఎర్నింగ్స్తోనే ఆల్మోస్ట్ జర్నీ చేసామన్నమాట ఈ ప్యాకేజ్ ట్రిప్ అంతా. ఇంకా ఇక్కడ చూసారా, ఇక్కడ వాష్రూమ్ని ఏమంటారా అంటే లాబొరేటరీ అంటారు అనమాట. ఫ్లైట్లో ఉండే వాష్రూమ్ని ఇలా ఉందన్నమాట. చూసారా, బుల్లిగా సింక్, బెయిన్, ఇంకా మిర్రర్ కానీ ఇవన్నీ అన్నమాట. సో అక్కడ వాళ్ళు షాక్ అయ్యారు, ఎందుకని తీసుకుంటున్నారంటే లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్, ఎవరికి తెలియదు కదా ఎలా ఉంటుందో అని, అందుకని చూపించడానికని తీసుకుంటున్నా అని చెప్పి మధ్యలో వెళ్ళి తీసుకొని వచ్చేసాను అనమాట యాక్చువల్లీ. ఇంకా డెహ్రాడూన్కి వెళ్ళేటప్పుడు దారిలో కొండలు, మంచి కొండలు లైక్ కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్. బట్ అది ఎట్లుందంటే ఆకాశంకి మిక్స్ అయిపోయారు, రెండు ఆకాశంలో కొండలు. ఎలా అంటే అదొక వాల్ లాగా అనిపించింది. కట్ చేసి చూసి దగ్గర పోయి తెలిసింది అది ఆకాశం కాదు కొండలే అని. సో అలా వెళ్తూ ఉందన్నమాట. సో కమింగ్ టు ది ప్యాకేజెస్ మాట్లాడుకుంటే, ఆన్లైన్లో చాలా ట్రెక్కింగ్ ప్యాకేజెస్ ఉన్నాయి. మేము పోయేది కేదార్ఖండ్ ట్రెక్కింగ్ ప్యాకేజ్ అనమాట. కేదార్ఖండ్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. అక్కడి నుంచి మళ్ళీ డెహ్రాడూన్లో దిగి ఆ నుంచి ఆల్మోస్ట్ ఒక 6-7 hours అనమాట. మేము మసూరికి వెళ్ళాం. మసూరి నుంచి వాళ్ళు మమ్మల్ని పిక్ చేసుకున్నారు. ఆ పికప్ కూడా అమౌంట్ మళ్ళీ సపరేట్ అనమాట. మనం వెళ్ళాలంటే చాలా కష్టం అది. సో పికప్ పాయింట్స్ ఉంటాయి, డ్రాపింగ్ పాయింట్స్, అది కూడా మనం బుక్ చేసుకోవాలి అలాంగ్ విత్ ప్యాకేజ్, అది సపరేట్. ఇంకా కమింగ్ టు ది ఈ యొక్క అవుట్ఫిట్స్ ఇవన్నీ, మనం మ్యాక్సిమం ఈ ట్రెక్కింగ్ 4 nights 5 days అనమాట. సో కాబట్టి మనము ఒక 4 జతలు పెట్టుకుంటే చాలు లిటరలీ. అంటే ఎందుకంటే అది కూడా మనము అక్కడ బట్టలు చేంజ్ చేసుకోవడం కూడా కష్టమే, అంతే యూజ్ ఉండదు అనమాట. ఎందుకంటే పైన ఎప్పుడు చూసినా మనం 2 layers వేసుకునే ఉంటాం బాడీ మీద. అండ్ ఎస్పెషలీ ఈ యొక్క ట్రెక్కింగ్స్, మంచు కొండలు కానీ మంచు ప్రదేశాలు కానీ ఎప్పుడు రైట్ టైం అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి కానీ లేదనుకో నవంబర్ నుంచి టు మార్చ్ లోపలే పోవాలనుకుంటే. ఆ తర్వాత పోయినా యూజ్ ఉండదు, ఆల్మోస్ట్ అది మెల్టింగ్ స్టేజ్లో ఉంటుంది. ఇంకా ఈ టైంలో చాలా బాగుంటుంది అనమాట వ్యూ కానీ. మేమైతే ఆల్మోస్ట్ ఆ ట్రెక్కింగ్ టైంలో మంచు కరగడం చూసాం, మంచు పడడం చూసాము, వర్షం చూసాము, అన్నీ లైక్ ఎవ్రీథింగ్, సన్ రైజ్ కానీ ఎండ కూడా చూసాం ఆల్మోస్ట్.
అన్ని క్లైమేట్ కండిషన్స్ మారుతూ వచ్చాయి. సో లైక్ వీ ఎంజాయ్ లాట్ అనమాట. బట్ మాకు ఎవరికి ఏమి ఇబ్బంది అవ్వలేదు ఆ క్లైమేట్ కండిషన్స్ వల్ల. అది మంచి స్టేబుల్గానే ఉంది, మంచు కురవడం ఇవన్నీ అంతా. సో అదనమాట. అండ్ ఆల్సో మోర్ ఎవర్ మనం పార్ట్నర్ లేకపోయినా పర్లేదు, ఎందుకంటే అది సెట్ ఆఫ్ పీపుల్ కదా, వాళ్ళు ప్రతి ట్రిప్కి ఇంత సెట్ ఆఫ్ కట్ ఆఫ్ పెడతారనమాట, ఇంతమంది అని ఎక్కువ మంది తీసుకుని వెళ్ళరు. సో ఆ టైంలో మనకి ఆడిపోయాక జర్నీలో చాలామంది పరిచయం అవుతారు. మీరు ఎవరెవరు సింగిల్గా వెళ్తున్నారు, డోంట్ అట్ ఆల్ థింక్ అబౌట్ వరీ అండి. అరే అక్కడ ఎలా అవుతుంది ఏమో, అస్సలకి మనం అలాంటివి ఆలోచించడమే అవసరం లేదు. లిటరలీ ఆడికి పోయాక అందరూ కలిసిపోవడం, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అలానే ఉంటుంది అనమాట. యాజ్ యూజువల్ మనం ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు క్లాస్లో ఎలా ఉంటుందో ఒక రోజు 2 రోజులు అలానే ఉంటుంది. తర్వాత పోను లైక్ ఎవ్రీ వన్ విల్ బీ బికమ్ అ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మాకు సెట్ ఆఫ్ ట్రక్కర్స్కి కూడా ఆ ప్యాకేజ్లో మాకు ఒక 4 గైడర్స్ ఉన్నారనమాట. ఎంటైర్ హోల్ ట్రిప్ అయిపోయేంత వరకు వాళ్ళే మమ్మల్ని పైకి తీసుకొని వెళ్ళేటప్పుడు కానీ, ఫుడ్ హాల్ట్ టైంలో అన్నీ వాళ్ళే, ఆ 4 ఉన్నారు కిందికి దిగేంత వరకు. సో ఇబ్బంది ఏం లేదనమాట. చాలా ఉన్నాయి ఆన్లైన్లో, మీకు నచ్చింది కావాలంటే చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ ట్రెక్కింగ్ నువ్వు ఒక్కసారి ఒక ఏజెన్సీతో పోయాక తర్వాత ఒకటి ఉందన్నమాట, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ సస్పెన్స్ ఏంటో. సో అది చాలామందికి బెనిఫిట్ పాయింట్, అది అందరికి తెలుసో లేదో తెలియదు. అది మీరు యూస్ చేసుకుంటే ఇంకేం లేదు, లైఫ్ టైం మీరు నాకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఆబ్వియస్లీ. ఓకే, సో ఇప్పుడే ల్యాండ్ అయిపోయాం మనము డెహ్రాడూన్. ఇక్కడి నుంచి మసూరి పోవాలా. మసూరిలో నుంచి నెక్స్ట్ రోజు వాళ్ళు వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని అక్కడి నుంచి ఉత్తరాఖండ్ బేస్ క్యాంప్కి వెళ్తాం అనమాట, ట్రెక్కింగ్ బేస్ క్యాంప్. ఇదే అనమాట ఉత్తరాఖండ్ ఎయిర్పోర్ట్, ఉత్తరాఖండ్లో ఉండే డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్. ఇంకా ఈ ఎయిర్పోర్ట్లో కూడా చాలా మంచిగా ఉంది. నేను అనుకున్నా ఏముంటుంది బయట నుంచి చూసి, బట్ లోపల అంబియన్స్ కానీ, ఇంటీరియర్ కానీ, ఎస్పెషల్లీ ఉత్తరాఖండ్లోనే ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు కానీ, ఇది ఒక మంచి హోలీ ట్రిప్ అంటే ఏమంటారు, ఈ యొక్క రాష్ట్రంలో చాలా వరకు దివ్య దర్శనాలు చేసుకోవడానికి చాలా గుళ్ళు గోపురాలు ఉన్నాయి కదా, దాన్ని బట్టే వాళ్ళ అంబియన్స్ని, ఇంటీరియర్ని మంచిగా పెట్టారు ఎయిర్పోర్ట్లో. లైక్ చూస్తూనే మంచిగా అట్రాక్ట్ అయిపోతాం అనమాట, అలా ఉంది. ఇంకా ఇది చూసారా, ఈ స్టెప్స్ అటాచ్ ఉండదు కదా ఫ్లైట్కి, సో అది వచ్చి మెల్లిగా వస్తూ ఉంది దీనికి అటాచ్ చేయడానికి. సో అందరు వెళ్ళిపోయాక నేను వాష్రూమ్ వీడియో తీయడం కోసం అట్లే కూర్చొని ఉన్నాను అనమాట. అందరు పోయాక తీసుకొని అప్పుడు బయటకు వచ్చి దిగాను. ఇదన్నమాట మేము ఎక్కిన ఫ్లైట్. ఇది వచ్చి డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్. వెయిట్ చేస్తున్నాం ఇంక ఈ లగేజ్ ఎప్పుడు వస్తుందిరా బాబు అని. తెలిసిందే కదా ఈ లగేజ్ గురించి. ఇంకా డెహ్రాడూన్లోనే కదా మొత్తం ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కానీ, A to Z ఆర్మీ రిలేటెడ్ స్టఫ్ అంతా ఈ ఊర్లోనే ఉంది. ఇంకా స్టార్ట్ చేయాల్సిందే కదా మన ఫొటోస్ వీడియోస్. ఆబ్వియస్లీ ల్యాండ్ అవుతాను ఇంకా మళ్ళీ అదే పని. చూసారా ఈ వాల్ పెయింట్, లైక్ వాల్ ఆర్ట్ ఎంత బాగుందో. మొత్తం డెహ్రాడూన్లో ఉన్న, ఉత్తరాఖండ్లో ఉండేవన్నీ అక్కడ దేవుళ్ళని అంతా ఆడపెట్టేశారు. ఇంకా ఈ యొక్క ఆల్కహాల్ షాప్లో వైన్ చాలా తక్కువ ఉందంట, మా ఫ్రెండ్ చెప్పాడు. పోయేటప్పుడు 2 వేసుకొని పోవాలి అన్నాడు, చూడాలి మరి. ఇది ఎయిర్పోర్ట్ బయట సైడ్ అనమాట, బయట సైడ్ అంతా ఇలా ఉంటుంది. సో అదనమాట నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ విల్ క్యాచ్ యూ సూన్. ఇంకా ఉంటాను. ఇట్లో మీ రాజు నాటే.